ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ కొందనము. ఇంతవరకు వార కార్యక్రమాలలో మీరు సహాయపడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఉపవాస ప్రార్థన కూడికను ఆరంభిస్తుండగా మీ సహాయం మాకు దయచేస్తురండి. ఆది నుండి అంతం వరకు కూడా మీ అధ్యక్షత, మీ నడిపింపు మీరు మాకు దయచేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వం బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, మా సమయం అంతా దీవెనికరంగా ఉంచుతారండి. మేము నీ వైపు చూచుటి కొరకే సహాయపడుతారండి. సిలువ వేయబడిన యేసు తప్ప మరి మేము ఎవరిని ఎరగకుండా సహాయపడుతారండి. అపవాది మా గమనమును ప్రభా మరి ఆయా రీతిలుగా మరలు చేదిగా ఉంది. దాని కుయుక్తి ప్రభా మరి మేము జయించుడి కొరకే సహాయపడుతారండి. అపవాది తంత్రములను మేము ఎరగని వారము కాము. అయితే వారి యొక్క తంత్రము నుంచి విడిపించబడి జయించి నేను ఆమెకు మహిమ తెచ్చుడి కొరకై సహాయపడుతున్నాను. ఇది వాడు అనేకమైనటువంటి దుర్బోధలను లేదా కాని సంగతులను మా గమనంలోకి తెచ్చేవాడు. వాటి నుండి మేము విడిపించబడి కొరకై సహాయపడుతున్నాను. వాడిని జయించుడి కొరకై మీ బలం మాకు అవసరము, మీ జ్ఞానం మాకు అవసరము, మీ శక్తి మాకు అవసరము, నీ వాక్యం కూడా మాకు అవసరం అని గ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రభా మరి పాటలు పాడే సమయం జ్ఞాపకం చేసుకునండి. ఒప్పుకోలు వర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒప్పుకోలు సమయాన్ని దీవిస్తురండి. ప్రార్థన వర్తమానం కొరకై ప్రార్థించే సమయం కొరకై సహాయపడుతారండి. సమస్తము మేలుకరంగా జరిగిస్తారండి. ప్రభా మరి మేము సంవత్సరాంతంలో ఉన్నాం. మీ సహాయం దయచేస్తురండి. ప్రభా మరి నూతనమైన సంవత్సరం కొరకై మమ్మలను మీరు సిద్ధపరుస్తారండి. నీకు ఇష్టమైన వారిగా, నీకు మహిమకరమైనటువంటి జీవితం జీవించే వరకు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కొన్ని సమయాలు అటువంటి సంగతులు మా జీవితంలో లేకుండా పోతూ ఉన్నాయి. అయితే వాటి నుంచి విడిపించబడి కొరకై మీ సహాయం మాకు దయచేస్తారండి. కృప చూపిస్తారు. వచ్చిన వారి కొరకై నీ కొందనములు వారిని దీవిస్తారండి. వారు ఆత్మీయ జీవితంలో అధికముగా ఫలించినట్లుగా ఈ దినము మీరు వారికి సహాయపడుతారండి. నీ వాక్యం ద్వారా వారిని దర్శిస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సమయం అంతా దీవెనికరంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి. పక్కన స్థలము ఇంటి అనుగ్రహించారు. దాని చుట్టూ మరి ఈ ఫెన్సింగ్ రేక్తో చేయాలని తలస్తూ ఉన్నాం. దాని కొరకే మా స్థలం బలపరుస్తారండి, సహాయపడుతారండి. పని చేయట్లో కూడా నీ దాసులైన వారికి తగిన జ్ఞానం అనుగ్రహిస్తుంది. మెటీరియల్ వస్తూ ఉంది. దానివల్ల వీటికి నష్టం లేకుండా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుజీ మెట్టుకు మమ్మలను మీరు అంగీకరిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా వలె ఈ సమయంలో అనేక మంది ఉపవాస ప్రార్థనా కొడుకులు కలిగి ఉన్నారు. కొంతమంది మరి రాత్రి కాల సమయంలో ఆల్ నైట్ స్ప్రెడ్ కలిగి ఉన్నారు, సహాయపడుతారండి. కొంతమంది లాంగ్ నైట్ స్ప్రెడ్ కలిగి ఉన్నారు, సహాయపడుతారండి. కొంతమంది మరి నీ జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పరిచర్లు కలిగి ఉన్నారు, కృతజ్ఞతా కొడుకులు కలిగి ఉన్నారు. సంవత్సరం అంతా మీరు కాచిన దాన్ని బట్టి ఈ సమయంలో వారు కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతా కొడుకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసులైన వారికి మీ అభిషేకం అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగిస్తారండి. నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి. నీ రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటాం. నేనంతా కూడా మందిరం పనిచేసే సహోదరులు వారిని జ్ఞాపకం చేసుకోనండి. అలసిన దేహాన్ని బలపరుస్తారండి. నీ ఇల్లని వారు చేసినటువంటి ఆ పరిచయకు తగిన ఫలము వారు పొందుటి కొరకే మీరే సహాయపడుతారండి. పెట్టుకోవాలందరినీ పాలదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 428, పాత పుస్తకాల్లో 425. 428, 425. విడువవు నన్నిక ఎన్నడైనాను
పడిపోకుండా కాయు రక్షక, విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. ప్రభువా నీ కవి దేయుడనై పలుమారులు పడు సమయములో, ప్రభువా నీ కవి దేయుడనై పలుమారులు పడు సమయములో, ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడాననుపై కెత్తితివి. ప్రేమతో జాలి స్వరముతో ప్రియుడాననుపై కెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను, ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఈనాను, పడిపోకుండా కాయు రక్షక. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై, మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై, సాకులు చెప్పిన విడువకతననే నాయకునిగా నియమించితివి. సాకులు చెప్పిన విడువకతననే నాయకునిగా నియమించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక దైనాను, పడిపోకుండా కాయు రక్షక. సంతతలంపున దావీదు మందసమును తెచ్చుకొనెను,
చూనప్పుడు స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు మరణము చేదావీదు హృదయమును కదిలించితివి మరణము చేదావీదు హృదయమును కదిలించితివి విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా యురక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా యురక్షక నిన్నెన్నడు ఎడబాయనని నిక్కముగా పెతురుబలికే నిన్నెన్నడు ఎడబాయనని నిక్కముగా పెతురుబలికే ముమ్మారు బొంకినను విడువక ప్రేమతో రక్షించితివి ముమ్మారు బొంకినను విడువక ప్రేమతో రక్షించితివి విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక మా శక్తియు మా భక్తియు కాదు ఇలాలో జీవించుట ప్రభువా మా శక్తియు మా భక్తియు కాదు ఇలాలో జీవించుట ప్రభువా కొల్లగనీయా బనును సగితివి హల్లెలూయా పాడెదను కొల్లగనీయా మనును సగితివి హల్లెలూయా పాడెదను విడువవు నన్నిక నడైనాను పడిపోకుండా కాయురక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు
పడిపోవారెల్లరినీ లేపెడి వాడవు నీ ప్రభు. విడువవు నాన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నాన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 26వ కీర్తన. కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 464వ పేజీ. పాత నిబంధనలో 464. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనం. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు మీరు తెరవండి. ప్రభా మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ కొరకు కాని దాన్ని జుడిపించబట్టు కొరకు ముందుకు నిశ్చితానుసారంగా సాగుట కొరకై సహాయపడుతారండి. మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తపోషములు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును. ప్రభునందు ప్రేమించు వారులారా, కీర్తనకారుడి యొక్క ఉద్దేశము మనము గ్రహించగలిగితే ఆయన అంటాడు, యెహోవా నువ్వు నన్ను ఏం చేయాలా? పరిశీలించు. ఏ విషయాల కొరకై పరీక్షించాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు ఆయన రాశాడు. అయితే మనము అన్నీ చూడము, కానీ ఒక 4 సంగతులు మనం చూస్తాం. దేని విషయమై ఆయన పరిశీలించుకుంటా ఉన్నాడు, దేని విషయమై ఆయన పరీక్షించుకుంటా ఉన్నాడు, దేని విషయమై ఆయన హృదయమును పరిశోధించమని ఆయన అడుగుతా ఉన్నాడు అంతరింద్రియములను. చూడండి, అది అధ్యాయము కీర్తన గ్రంథము 26వ కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో ఆయన పరీక్షించుకున్నది ఏంటంటే, పనికి మాలిన వారితో నేనేం చేయను. మన జీవితంలో పనికి మాలిన సంగతులు కొన్ని ఉంటాయి. పనికి మాలినవి అంటే అవి ఎట్లాంటివి? పనికి మాలినవి అంటే ఎట్లాంటివి? ఉదాహరణకు ఇప్పుడు మనము సంవత్సరాంతంలో ఉన్నాం. కొన్ని వస్తువులు మనకేం చేయవు, పనికిరావు. అయ్యో పోవటమో లేకపోతే దానివల్ల ఉపయోగం లేకపోవటమో అవన్నీ ఏం చేస్తామంటే తీసేస్తాం. ఎందుకు? ఇల్లు ఏం చేయాలా? ఖాళీ అవ్వాలి. లేకపోతే ఆ పనికి రాని దానితో ఇల్లు ఏమవుతుంది? నిండిపోదు. మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. మరి ఏంటి పనికి మాలినవి? పనికి మాలినవి ఏంటి? ఆయన అంటాడు, పనికి మాలిన వారితో నేనేం చేయను, సాంగత్యము. ఏంటి పనికి మాలినవి? మనకు పనికి రానివి అన్నీ కూడా ఏంటిది? పనికి మాలినవే. మరి ఏం పనికిరావు లేదా పనికి మాలిన సంగతులు ఏమున్నాయి మన జీవితంలో?
చూడగలిగితే చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను ప్రభువునందు ప్రేమించే వారులారా. చూడండి, అబద్ధము ఎట్లాంటిది పనికిమాలిన. ఇప్పుడు వారు నిజం చెప్తా ఉన్నారు, అబద్ధం చెప్తా ఉన్నారా? అబద్ధమే. నువ్వు దేవునిని రాజును దూషించదు అని చెప్పి ఏం చేయాలి? పనికిమాలిన ఇద్దరు మనుషులను మీరు ఏం చేయాలా? ఇప్పుడు పనికిమాలినది ఏంటి? అబద్ధం. అబద్ధము ఎట్లాంటిది? పనికిమాలిన. ఇప్పుడు దీని మన జీవితంలో ఉందనుకో మనకు నష్టమే. అందుకే అంటాడు కదా, పనికిమాలిన వారితో నేను సాంగత్యము. మన సాంగత్యం అంతా ఎవరితో? మన సాంగత్యం అంతా అంటే పనికిమాలిన అంటే ఏంటో తెలియక నన్ను ఏం చేసాం? భద్రంగా పెట్టాం ఇంట్లో. ఎక్కడ? ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లు. అదవుతా ఉందా? పనికిమాలిన వారితో నేను సాంగత్యము. ఏంటి పనికిమాలినది? అబద్ధం. కాని దాన్ని పలికేటువంటి వారిని దేంతో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? పనికిమాలిన వారితో పోల్చాడు. అదవుతుందా? ఆ పనికిమాలినవి అంటే ఏంటో నువ్వు నేను ఎరగాల. అప్పుడే దాని నుంచి మనం ఏం చేస్తాం? తొలగిపోతాం. ఇది కీడని మనకు అనిపించి తెలిసిందనుకోండి, దాన్ని ఉంచుతామా? మీకు చెప్పానో లేదో, ఒక ఆయన ఏదో ఊరు వెళ్ళాడంట. అక్కడ చక్కనేటువంటి పాదు కనపడిందంట. అది ఎంత చూడముచ్చటిగా ఉందో. ఆయన అడిగాడంట, మరి ఇది ఎలా బతుకుద్ది అంటే, ఏం లేదు, ఒక రేమ తీసుకెళ్ళి మనం పాతితే బతుకుద్ది అన్నాడు. పాతి బతుకుద్ది అంటే ఆయన తెచ్చాడంటే ఎంతో ముచ్చటపడి భద్రంగా తెచ్చుకుని వేసాడు. పెరట్లోనూ ఇంటి ముందే వేసాడు. మంచి ఏపుగా పెరిగితే కొంతకాలానికి ఆయనటి ఒకడు వచ్చాడంట. ఆయన వచ్చాడు. ఒరి ఇది ఎవరు తెచ్చారా అన్నాడు. ఇది ఎవరు తెచ్చారంటే నేనే ఎక్కడ తెచ్చావరా? పలానా. ఒరి ఇది మంచిది కాదు, ఇది ఇంట్లో ఉండడము, దీనివల్ల ఇంటికి ఏంటి అంటే వాస్తుల గురించి కాదు, అది దాని నుంచి వచ్చే వాసన అది దేహానికి మంచి చేయదంట. కొంతమంది వాస్తుల గురించి కాదు చెప్పేది. అర్థమవుతుందా? అది ఇది గుమ్మ ఎక్కడం అలా ఆ కిటికీ ఎక్కడం ఇది కాదు. ఇవే పరీక్షించుకుంటూ ఉంటారు. అసలే పరీక్షించుకోరు. ఏం చేయరు? పరీక్షించుకోరు. ఇలాంటివన్నీ పరీక్షించుకుంటూ ఉంటారు. ఇవన్నీ పనికిమాలినవే. అది అక్కడ ఉంది. పనికిమాలినటువంటి సంగతులు మన జీవితంలో ఉంటాయి. అవి పరీక్షించుకోరు. అది ఇప్పుడు జనాలందరూ పరీక్షించుకునేది ఏంటంటే గుమ్మానికి ఎక్కడుంది, కిటికీ ఎక్కడుంది, ఎంత ఎత్తులో ఉంది, ఇదన్నీ ఉత్తిదే. అదవుతుంది. అది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, ఎరుగు. అయితే నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పాడు దీని ద్వారా వచ్చేటువంటి ఆ వాసన మన దేహానికి ఒక దినం ఏం చేస్తుంది? అరగంటలో పిగిసాడంట మొక్క అంతా. ఎంత కష్టపడి పెంచాడు. లేదు, ఇంట్లో దూరంగా పడేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాడు. ఒరే పలానా ఆయన వచ్చాడు, ఆయన చెప్పాడు ఈ మాట. ఏ మాట? ఇది మంచిది కాదని నువ్వు కూడా పెంచుతూనే ఉన్నావు. అది అందమే కానీ అది మన దేహానికి ఏం చేస్తుంది? అది అబద్ధం కూడా అందంగానే ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుంది కదా? మాట సందర్భానుసారంగా అబద్ధం అడిగేసాం అనుకో ఎలా ఉంటుంది చెప్పండి. అది నిజం కష్టంగా ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుంది? అందంగానే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా రోగంతో హాస్పిటల్కి వెళ్ళావు, నీకు ఏ రోగం లేదు, దీనివల్ల ఏం లేదంటే అది అబద్ధం ఆడేయడానికి అలాగా ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. వాడికి ఎంత సంతోషంగా ఉంటుందో. అదే యథార్థంగా చెప్పాడు అనుకో, ఈ రోగం చాలా పెద్ద రోగం అని కష్టంగా ఉంటుంది. అది కష్టము. లేకపోతే ఆ కష్టమైనది ఒక దినాన్ని ఏం చేస్తుంది? మానవుణ్ణి ఏం చేస్తుంది? దేవుని దగ్గర ఉన్నతమైన వాడిగా చేస్తుంది. ఈ లోకంలో నీ జీవితంలో ఈ పనికిమాలిన సంగతి నుంచి నువ్వేం చేయాలా? ఆయన అంటాడు, పనికిమాలిన వారితో నేను సాంగత్యము. ఇప్పుడు మనము పనికిమాలినది ఏంటి మన జీవితంలో ఉన్నది? లేదా మనం సాంగత్యం చేసేది ఏంటది?
అమ్మ అబద్ధంతో చేస్తున్నావా, సాంగత్యం లేదా? అది నువ్వు అబద్ధం నువ్వు ఎలాగెళ్తారు? అసలు విడవరు. అసలు ఏ రోజైనా అబద్ధాన్ని విడిచినట్టు ఉందా జీవితంలో? అబద్ధంతో సాంగత్యం చేసిన రోజులు ఉన్నాయి. 365 రోజుల్లో అబద్ధంతో సాంగత్యం చేసిన రోజులు ఉన్నాయి, కానీ అబద్ధాన్ని విడిచిన రోజులు ఏమైనా ఉన్నాయా? అబద్ధాన్ని దూరం పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? అందుకే ఆయన అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము. మన సాంగత్యం అంతా దేంతో? పనికి మాలిన దానితోనే. పనికి మాలినంటే ఏం చెప్పుకున్నాం? ఏం పేరు పెట్టారా పనికి మాలినోళ్ళకి? అబద్ధం. అది నిజం కాదు. అది నువ్వు దేవుణ్ణి రాజుని దూషించదు అని అది నిజమా? నిజం కాదు, అది అబద్ధం. ఇప్పుడు ఈ అబద్ధాన్ని అబద్ధంతో నువ్వు సాంగత్యం చేసావనుకో, నువ్వు పనికి మాలను ఉంచుకున్నట్ట, పనికి వచ్చేదో ఉంచుకున్నట్ట? పనికి మాలను ఉంచుకున్నట్టే. అందుకనే నువ్వేం చేయాలి? ఈ అబద్ధాన్ని నుంచి నువ్వు విడిపించబడాలి. ఈ పనికి మాలిన దాని నుంచి. సంవత్సరం అయిపోతూ ఉంది, ఇప్పుడైనా కానీ ఈ పనికి మాలిన దాంతో నువ్వేం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. అబద్ధము పనికి మాలింది. లేని దానిని సృష్టించేటువంటి ఆ అబద్ధాన్ని నుంచి నువ్వు నేనేం చేయాలా కదా? అబద్ధం వాళ్ళు ఉన్నారు బైబిల్లో, కానీ నష్టమే, లాభంలే. ఆయన పరీక్షించుకున్నది ఏంటంటే, ఏం పరీక్షించుకున్నాడు? ఇంట్లో బియ్యం ఉన్నాయా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, బంగారం ఉన్నదా లేదా, ఇవన్నీ మనం పరీక్షించుకుంటుంటాం. దావీదు పరీక్షించుకున్నది ఏంటి? అయ్యా, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చే. మన జీవితం అంతా పనికి మాలిన సంగతులే, మంచి సంగతులు ఏమి లేవు. వీటితోనే మనం ఏం చేస్తూ ఉన్నాం? సాంగత్యం. అందుకనే ఎక్కువ జీవితంలో ఎక్కువ శాతం ఇట్లాంటి కూడా ఆలోచించాలి. అర్థమవుతుందా? క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నా సాంగత్యం ఎవరితో? పనికి మాలిన వారితో నేనేం చేయను. దావీదు యొక్క ఉద్దేశం అది, లేదా దావీదు పరీక్షించుకుంటుండే సంగతులు అవి. ఆయన అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయనంతే, పరీక్షించుకో యెహోవా. ఆయన అంటాడు కదా, కీర్తన 26:2 ఏమంటాడు? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, పనికి మాలిన వారితో నీ సాంగత్యము. ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, ప్రభా నా సాంగత్యం అంతా ఎవరితో ఉన్నదా లేదా? అబద్ధంతో ఉన్నదా లేదా? ఉన్నదా? ఇక్కడ మళ్ళీ ఆశీర్వాదాల కోసం చెప్పము ఇక్కడ. అర్థమవుతుందా? చాలామంది ఆశీర్వాదాల కోసం, స్వస్థత కోసం చెప్తారు. ఆశీర్వాదం, స్వస్థత భౌతికంగా అది మంచిది కాదు. అది నువ్వు ఆత్మీయంగా స్వస్థపడ్డావు అనుకో, అదే 10,000, అదే దేవునికి మహిమాని నీ ఆత్మీయ జీవితానికి లాభం. ఎదుగుతూ ఉన్నారు, దేవుని ఆశీర్వదించును గాక, దేవుని నిన్ను స్వస్థపరచును గాక, నీ నిధులు నింపుదును గాక, ఇవన్నీ ఉత్తియే. ఇది వల్ల ఏం ఉపయోగం ఉండదు. అవి వచ్చైతే మళ్ళీ మనకి ఆ ధనవంతుడు బతుకు అయిపోద్ది. నా ప్రాణమ తినుము, తాగుము, సుఖించుము. ఉపయోగంలే. ఇదేం ఉపయోగం? అవ్వా నా సాంగత్యం ఎవరితో నేను పరీక్షించుకున్నట్టు కొరకాయ నాకు సహాయపడు. నా సాంగత్యం ఎవరితో? పనికి మాలిన వారితో నేనేం చేయను, సాంగత్యము. పనికి మాలిన వారితో సాంగత్యం చేసావనుకో, నీ జీవితంలో నష్టం. ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఈ పనికి మాలిన సంగతి నీ జీవితంలో ఉందా లేదా? ఉంటే ఇప్పుడు నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో, పరిశోధించమని చెప్పు, తీసేయమని అడుగు, ఒప్పుకో. ప్రభా ఎన్నో పర్యాయములు నేనేం చేస్తా ఉన్నాను దీనితోనే. 365 రోజుల్లో దీని సాంగత్యం లేకన్న రోజు ఒక రోజు ఉందా? ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి? 365 రోజుల్లో ఇంకెన్నో రోజులు లేవు. ఇవాళ ఎంత తారీఖు? 20వ తారీఖు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 11 రోజులు ఉన్నాయి. అంటే 365లో నుంచి 11 చేస్తే ఎన్ని రోజులు అమ్మా? 354. ఇన్ని రోజుల్లో ఇది సాంగత్యాన్ని విడిచింది ఎంతకాలం ఉంది చెప్పు? ఒక రోజైనా ఉందా? ఈరోజు అబద్ధం ఆడలేదు, ఈ అబద్ధంతో నేను సాంగత్యం చేయలేదు, ఈ పనికి మాలిన దాంతో నేను దూరంగా ఉన్నాను, ఉందా? ఉందా లేదా? మరి లేకపోతే అడగాల, ప్రభువా నన్ను పరీక్షించిన ఆయన,
నన్ను పరిశీలించిన ఆయన, నన్ను పరిశోధించిన ఆయన, నేను కూడా ఈ పనికిమాలిన వారితో ఏం చేయను? సాంగత్యము. పనికిమాలిన అంటే ఏంటి? పనికిమాలిన అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం? అబద్ధం. ఇది మొదటిది. రెండవది చూడండి, ఆయన 4 సంగతులు చెప్తానని చెప్పాను కదా. రెండవది కీర్తన 26:4, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో ఏం చేయను? ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ మాట నీవు నేను ఒకసారి పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు, వేషధారులతో నేనేం చేయను? ఏం చేయ వేషధారు ఎవరిలో? మొదటిది ఏంటి? రెండో చూడండి, మత్తయి సువార్త 6:16. మత్తయి సువార్త 6:16. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు. ఈ మాట. రెండవది ఏంటి? వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఉపవాసం? ఉన్నారా లేరా? ఉన్నారా? రైట్. ఉపవాసం ఉన్నారు, మంచిదే. ఉపవాసం ఎందుకున్నారు? అమ్మా, ఉపవాసం ఎందుకున్నారు? వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎవరో ఇక్కడ కొంతమంది గుంపు ఉన్నారు, వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. కానీ ఆ ఉపవాసం దేనికి ఉన్నారు? దేవుని కొరకు కాదు. ఎవరి కొరకు? అది అసలు ఉద్దేశం ఏంటి? దేవుని పేరు అంతే. కానీ దేవునికి కనబడాలని కాదు. ఎవరికి కనబడాలని? అది అదవుతుందా? అపోస్తలుడు గాలతీ రాస్తా అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడైతే ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకయే. ఇప్పుడు వీళ్ళు ఎవరిని సంతోషపెడతా వచ్చారు? వేషధారణ అంటే పైకి ఒకటి లోపల ఒకటి. పరీక్షించుకోవాలి. పైన చూసేది మానవుడు, లోపల చూసేది దేవుడు. నా అంతరింద్రియములను, నా హృదయం నువ్వేం చేయాలా? అది ఎక్కడ ఉంది? లోపల ఉందా బయట ఉందా? లోపల. ఇప్పుడు నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, వేషధారులతో నేను పొందు చేయను. నీ జీవితంలో ఈ మాటను నువ్వు గమనించాలా. ఏ మాట అయ్యా అంటే అది నేను ఎవరితో పొందు? వేషధారులతో నేనేం చేయను అంటే, వేషధారు అంటే ఏంటి? మనుషులకు కనబడవాలని, దేవునికి కనబడవాలని కాదు. ఇలా చేసేదంతా దేని కొరకు? ఇలా దృష్టి అంతా దేని మీద ఉంది? చెప్పాలి, దేని మీద ఉంది దృష్టి అంతా? అమ్మా, ఇప్పుడు నీ దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉందా? మనుషుల మీద ఉందా? చాలా మంది మనుషుల మీదే. మనుషుల మీద ఉంటే ఏం లాభంలే. ఏమీ లాభంలే. ఎంతోమంది ఏం చేస్తారంటే మానవ పద్ధతులను బట్టి లేదా మనుషులను సంతోషపెట్టుడి కొరకై ఏం చేస్తూ ఉన్నారు? సాగిపోతూ ఉన్నారు. దావీదుకు మనుషులను సంతోషపెట్టాలని లేదు. అందుకే మందసం ముందు ఆయన ఏం చేశాడు? ఆయన మందసం తెచ్చి ఏం చేశాడు ఆయన? మందసం ముందు ఏం చేశాడు ఆయన? మరేం చెప్పరా? మందసం ముందు ఏం చేశాడు? ఇది మనుషుల దృష్టికి ఎట్లా ఉంది అమ్మా? అవి మేకాలం లేదా? బెద్దుడు ఒకడు నాట్యం ఆడినట్లు ఏం చేసిందాడ? దావీదు మందసం ముందు ఏం చేస్తూ ఉన్నాడు? నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఇది మేకాల దృష్టిలో ఎట్లా ఉంది? అయ్యా, వ్యర్థుడు ఒకడు తన బట్టలు తీసేసి ఆడినట్లు నువ్వేం చేసావు? ఇశ్రాయేలుకు రాజు నువ్వు ఎంత ఘనంగా కనపడ్డావు. మనుషులను సంతోషపెట్టడం కాదు,
ఎవరిని సంతోషపెట్టాలా? ఎవరిని? దేవుని సంతోషపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం వస్తా ఉన్నావు? ఎవరి కోసం చేస్తా ఉన్నావు పనులన్నీ? ఎవరి కోసం? దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయి. వేషధారులతో నేనేం చేయను. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కానీ ఎవరు దృష్టిలో పడాలని? మనుషుల దృష్టి. ఆ ముఖ వికారం చేసుకుని నేను ఉపవాసం ఉన్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత భక్తిపరుడేడు ఉపవాసం ఉన్నది, దేవుని దగ్గర ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అందుకే అంటాడు, నువ్వు దానం చేసినప్పుడు నీ కుడి చేతి చేసింది ఎడం చేతికి. అయితే మనం ఏం చేస్తామంటే అందరికీ తెలియపరచబడినట్లుగా, ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో నేను గమనించవలసింది ఏంటంటే, మనం పరీక్షించుకుంటే ఏం పరీక్షించుకోవాలా? ఏం పరీక్షించుకోవడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం? దావీదు ఏం పరీక్షించుకుంటున్నాడు? నీ జీవితంలో ఏం పరీక్షించుకోవాలా? మొదటిది ఏం పరీక్షించుకోవాలా? పనికి మాలిన వారితో నేను సాంగత్యము. ఏంటి ఆ పనికి మాలిందంటే? అబద్ధము. రెండవది, వేషధారులతో నేనేం చేయను? పొందు చేయను. వేషధారణ అంటే మనుషులు కనబడవాలని, దేవుని కనబడవాలని కాదు. ఎట్లాంటి వారు? వీళ్ళకి ఏం పేరు పెట్టాడు దేవుడు అంటే, పైకి ఒకటి లోపలికి. ఉపవాసం చేస్తాం, కానీ ఉపవాసం వలన ఏం లేదు, ఏమి లాభము లేదు. ఇది రెండవది. మూడవది చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో అండి, కీర్తన గ్రంథము 26వ కీర్తన 5వ వచనం. అమ్మా, దుష్టుల సంఘము నాకేంటంట? అసహ్యం. ఏంటి దుష్టులు కదా? ఏంటి దుష్టులు? చూడండి, కీర్తన గ్రంథము 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడని అనుకొందురు, దేవుడు లేడని వాడు ఎల్లప్పుడూ. ఈ దుష్టత్వానికి ఉండేటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. వీటితో మనం ఏం చేస్తూ ఉన్నాం? సాంగత్యం. అందుకనే ఏం చెప్పాడు? దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడని అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదు. అంటే ఇది మన యొక్క బుద్ధిహీనత, దుష్టత్వము అనేది మనం చూడగలిగితే, వారు ఎట్లాంటి వారంటే, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదు. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా చూస్తూ ఉన్నారా లేదా అని ఆలోచిస్తాం. ఎందుకంటే అది కాని సంగతి. ఇప్పుడు చూడండి, మనం అనేక పనులు చేస్తూ ఉన్నాం, అయితే మనల్ని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనం అనేక సార్లు ఏం లేదు, మనకు కలిగలేదు. ఉదయకాల సమయంలో దుష్టత్వము, అందుకే అంటాడు కదా, దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఈ మాటలని చెప్పడానికి ఆయన అర్హుడే. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నోసార్లు కదా, సౌలు వస్త్రపు చెంగు కోస్తేనే ఆయన మనసు ఏమైపోయింది? నొచ్చుకుపోయింది. యెహోవా అభిషేకించిన వారిని నేనేం చేయను కదా. ఆయన దుష్టుల సంఘముతో ఎప్పుడు ఏం చేయలేదు, అసహ్యంగా ఎంచుకున్నాడు. నీకు నాకు మన జీవితంలో ఇవన్నీ మనము పరీక్షించుకుంటేనే కానీ, సంవత్సరము అయిపోతూ ఉంది, కొన్ని దినాలలో నూతన సంవత్సరంలో, అంటే ఇదే నూతన సంవత్సరం కాదు, మళ్ళీ 25 అవుద్ది, 26లో ప్రవేశిస్తాం, 26 అవుద్ది, 27లో. అలాగూ మన దేవుడి భూమి మీద మనకు ఆయుచ్చినంతసేపు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. అది కాదు ప్రాముఖ్యం. అయితే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలి, నిన్ను పరిశీలించుకోవాలి, అంతరింద్ర హృదయమును పరిశోధించుకోవాలా. దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఏంటి ఆ దుష్టులు అంటే? వారు దేవుడు లేడని ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటారు? యోచిస్తూ ఉంటారు. అందుకనే ఏ పని చేయడానికైనా వారు ఏం చేయరు? వెనకాడరు. మరి దావీదు అట్లాంటి కాదు, అది పరీక్ష. అందుకనే
యెహోవా చేత అభిషేకం అని చంపి నిర్దోషగుట ఎవరి తరం? ఆయన పరీక్షించుకుంటూ ఉంటాడు అస్తమాను. నువ్వునే పరీక్షించుకోవాలి, దేవుని బిడ్డలం కదా. నువ్వు నేను ఏం చేయాలా? దేవుని బిడ్డ పరీక్షించుకోవాలా. ఆయన అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. నీ జీవితంలో ఈ సంఘములో నువ్వేం చేయకూడదు? కలవకూడదు. కలుస్తూ ఉంటే ఒకసారి పరీక్షించుకో, ఒప్పుకో దేవుని దగ్గర. మొదటిది అబద్ధం, రెండవది మనుషులకు కనబడవాలి, మూడవది దేవుడు లేని వాడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? యోచిస్తాడు. దేవుడు లేడని ఆ బుద్ధిహీనుల గురించి, ఇట్లాంటి గురించి కొంతమంది గురించి ఈ మాట చెప్పబడతా వచ్చింది. ఇది మూడవది. నాలుగవది చూసి మనం ఒప్పుకోలు చేస్తాం చూడండి. నాలుగవది మన పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథం 26వ కీర్తన 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేనేం చేయను? సాంగత్యము చేయను. ఇది ఆయన పరీక్షించుకున్న సంగతి. కీర్తనకారుడు ఆయన అంటాడు కదా, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. భక్తిహీనులతో ఏం చేయడంట? ఏం చేయడు అంటే భక్తిహీనులు ఎవరంటారు? భక్తి లేని వాడిని ఏం చేస్తారు? భక్తిహీనులు అంటారు. చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనుడికి ఏంటంటే ఆధారం లేదు. వీడికి భక్తిహీనుడికి ఏం లేదు, ఆధారపడ్డ కదాడు. కొంతమంది అంటారు, నేను ఎవరిని ఏం చేయను మనం. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎవడికి వీడు ఎవడి మీద ఆధారపడతాడు వీడు కదా. మనమైనా ఇప్పుడు లోకంలో ఎవరినో ఒకటి ఏం చేస్తాం, మనం మంచి కోసం చెడ్డ కోసం ఏం చేస్తాం, ఒక్కొక్కరిని పెట్టుకుంటాం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అతను అడగటము లేదా అతను సాయపడము. అదే భక్తిహీనునికి ఏమి లేదంట, ఆధారమే లే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు భక్తిహీనుడిగా ఉంటే నాకేముండదు, ఆధారం ఉండదు. ఆధారం లేనివాడు అనమాట. ఆధారం లేనివాడు ఆధారం లేని వాళ్ళు ఏ ఉపయోగము లే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనకు ఆధారం ఉంటుంది. అయితే భక్తిహీనునికి ఏముండదు. ఇది మనం నిరీక్షణ గల వారము. ఈ లోకం విడిచిపెడితే ఒకదైనా ఎక్కడ ఉంటాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో. నేను నా జీవితంలో ఈ శ్రేష్టమైన సంగతులు, యెహోవా నీవు నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగంలో ఏం చేయాలా? పరిశోధించుము. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఆధారం లేనటువంటి సంగతులను బట్టి ఏం చేయకూడదు, నువ్వు సాకూడదు. భక్తిహీనునికి ఏం లేదు, ఆధారము. ఎన్నో పర్యాయములు ఏదో నమ్మక వాస్తవిగా సాగిపోతూ ఉన్నావు, కానీ ఆధారం పెట్టుకుని ఏం చేయట్లే కదా. సంసోనుకు ఇప్పుడు ఆధారం ఉంది. ఎవరు ప్రభువా, ఈసారి నన్ను ఏం చేయాలి నువ్వు జ్ఞాపకం. ఆయన ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభములను పట్టుకుని ఏమన్నాడు, నేను ఫిలిస్తీన్లు ఏం చేయాలి? ఉందా లేదా ఆధారం ఆయనకు? ఏంటి ఆధారం చెప్పాలి? ఆధారం ఏంటి అమ్మా? ఆధారం ఏంటి? అయ్యా, ఈసారి నన్ను ఏం చేయాలి నువ్వు జ్ఞాపకం చేసి. అదే ఆధారం. మన జీవితంలో ఆధారం లేకుండా ఏం చేయకూడదు. ఒకవేళ లేకుండా ఉన్నాయేమో, భక్తిహీనునికి ఆధారం లేదు. నీ జీవితంలో భక్తిహీనత్వం నుంచి నువ్వేం చేయాలా? విడిపించబడాలి. ఈ మాటలే నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఈ 4 సంగతులు. మొదటిది ఏ సంగతి చెప్పుకున్నాం? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేస్తున్నావా? పనికి మాలంటే ఏంటి? అబద్ధాలు చేస్తున్నావా? అబద్ధాలతో సాంగత్యం చేస్తే ఏం చేయాలా? అబద్ధం లేకుండా ఉంటే జీవితం ఎంత ప్రశాంతంగా ఉండదో. ఒక అబద్ధం ఆడితే దాన్ని నిజం చేయడానికి ఎన్ని ఆడాలి, కానీ నిజం అవుతావు. ఒక దినాన్ని ఏమవుతుంది? మొదటిది ఏంటి? పనికి మాలిన వారు, అబద్ధం. రెండవది ఏంటి?
వేషధారణ అంటే ఎవరు మనుషులకు కనబడవాలని చేసేటువంటి. మూడవది ఏంటి? దుష్టులు అంటే దేవుడు లేడని ఎల్లప్పుడూ యోచించేటువంటి వాడు. నాలుగవది ఏంటి? భక్తిహీనులు అంటే వాడి ఆధారము లేనటువంటి వారు. నీ జీవితంలో ఈ నాలుగు సంగతి పరీక్షించుకో. భక్తిహీనంగా ఉన్నావా? దుష్టుడిగా ఉన్నావా? లేకపోతే వేషధారులే ఉన్నావా? పనికి మాలిన వారు ఉన్నావా? నాలుగు సంగతులు, నాలుగు చెప్పాం. నాలుగు అబద్ధము, తర్వాత మనుషులు కనబడవాలని, తర్వాత అమ్మా దుష్టుడు ఏంటి చెప్పాం? దుష్టుడు దేవుడు వాడు ఎల్లప్పుడూ ఏం చేస్తారు? భక్తిహీనత అంటే ఆధారం లేనటువంటి. ఈ నాలుగు ఉన్నాయేమో పరిశీలించుకో. ఇప్పుడు దేవుణ్ణి అడుగు, ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఏం చేస్తాడు దేవుడు? వాటి నుంచి విడిపిస్తాడు నువ్వు దేవుణ్ణి అడిగితే. అప్పుడు దావీదు వలె యాత్రా జీవితంలో ముందుకు సాగి దేవునికి మహిమకరంగా నీ ఆత్మ ఆశీర్వాదకరంగా ఉండేటి కొరకాయ దేవుడు సహాయము చేయను ఒప్పుకోటి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 26వ కీర్తన నుండి వచ్చిన ద్వారా ఈ దినము ఒప్పుకోలు వర్తమానం కొరకై మీరు అనుగ్రహించిన లేఖన భావమును బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. యెహోవా, నీవు నన్ను పరీక్షించుము, పరిశీలించుము, నా అంతరింద్రియం నా హృదయం పరిశోధించుము అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏం పరీక్షించుకోవలసిందో ఆయన కింద కొన్ని సంగతులు రాసినాడు. నా జీవితంలో కూడా అవి పరీక్షించుకుంటూ కొరకాయి, మీ దగ్గర ఒప్పుకుంటూ కొరకాయి మీ మాటలను తెలియజేసిన దాన్ని బట్టి మీకు కొన్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఏది పనికి మాలినదో ప్రభా మరి మీరు నాకు తెలియపరిచారు. నిజమే, అబద్ధము పనికి మాలినది. వారు అబద్ధమును ప్రేమించి జరిగించేటువంటి వారు. నా జీవితంలో కూడా అబద్ధమును ప్రేమించి జరిగించిన సంగతులు అనేకం ఉన్నాయి. ఒప్పుకుంటుండగా దాని నుంచి నన్ను తప్పిస్తురని. మరి అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందేది రెండవ మరణమని వాక్యం సెలవిస్తాం. ఆ రెండవ మరణమునకు నేను పోకుండా ఈ అబద్ధం నుంచి నేను విడిపించబట్టు కొరకు ఎన్నోసార్లు అబద్ధముతో సాంగత్యము చేసినటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. కనికరించి దాని నుంచి విడిపిస్తురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తామని ఒప్పుకుంటా ఉన్నా. ఆయన ఎన్నో సంగతులు, 4 సంగతులు మా గమనంలోనికి మరి తెచ్చినాడు. ఆ మాటలన్నీ కూడా నా జీవితంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. వాటి నుంచి విడిపించి సహాయపడతాడు. దుష్టత్వము నా జీవితంలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాను. దుష్టత్వం అంటే దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతారని నీ వాక్యము సెలవిస్తాం. మా జీవితంలో దుష్టత్వం నుంచి విడిపించబట్టు కొరకై సహాయపడుతురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థించి ఒప్పుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎన్నో పర్యాయములు భక్తిహీనత అనేది కూడా నా జీవితంలో కనబడుతూ ఉంది. దాని నుంచి కూడా నన్ను విడిపించి మరి నీకు మహిమ తెచ్చుకుంటాను. వేషధారమైనటువంటి సంగతులు కూడా ఉన్నాయి. మనుషులు కనబడని ఎన్నో సంగతులు చేస్తూ ఉన్నాను. నీకు కనబడాలని చేసేటువంటి సంగతులు తక్కువగా ఉన్నాయి. ఇవి నా జీవితంలో ఉన్నాయి. ఒప్పుకొని విడిచిపెడుతుండగా మరలా వాటి వైపు చూడకుండా సహాయపడుతున్నామని కూడా నీ సన్నిధిని విన్నవిస్తూ ఉన్నాను. నా ఒప్పుకొని మీరు అంగీకరిస్తురండి. ఆ కాని సంగతి నుంచి విడిపించి నీకు మహిమ తెచ్చుకుంటున్నామని నా ఒప్పుకోలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 573. పాట సంఖ్య 573, పాత పుస్తకాల్లో 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో,
నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న మీలలో, ప్రజలమయున్న మీలలో సంవత్సరములు జరుగు చుండగనే సత్య దేవా. సంవత్సరములు జరుగు అగనే సత్య దేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పాపము చేసి నీదు కోపము రేపితి మయ్యా. పాపము చేసి నీదు కోపము రేపితి మయ్యా. కోపించుచునే నీదు, కోపించుచునే నీదు వాత్సల్యము జూపుమయా, వాత్సల్యము జూపుమయా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమము నిశ్చితిమయ్యా. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమము నిశ్చితివయ్యా. ప్రేమించకున్న మేము, ప్రేమించకున్న మేము ప్రేమామయుడా నిన్ను, ప్రేమామయుడా నిన్ను. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము లో. వెలిగించితివి మా మిలలో, వెలుగైన ఓ మా ప్రభువా. వెలిగించితివి మా మిలలో, వెలుగైన ఓ మా ప్రభువా. పలు చోట్లలోన మేము, పలు చోట్లలోన మేము వెలుగాకున్న మయ్యా, వెలుగాకున్న మయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము
పరచుము మాలో మారుచున్న లోకమునా కారు తొట్లలో త్రాగన్ మారుచున్న లోకమునా కారు తొట్లలో త్రాగన్ జీవాపూటవు నిన్ను విడచి జీవాపూటవు నిన్ను విడచి త్రోవా తప్పితి మయ్యా త్రోవా తప్పితి మయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము నూతన పరచుము మాలో సోధార ప్రేమను జూపు మాదిరి విడచితి మయ్యా సోదార ప్రేమను జూపు మాదిరి విడచితి మయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువాని కార్యమును నూతన పరచుము నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మమ్ముల చేసితివయ్యా మేలిమి బంగారుగను మమ్ముల చేసితివయ్యా మాలిన్యమున తీమేమో మాలిన్యమున తీమేమో మందగిలియు నామో మందగిలియు నామో ప్రభువాని కార్యమును నూతన పరచుము నూతన పరచుము మాలో మాట తప్పని మా దేవా కోటాగనున్న వయ్యా మాట తప్పని మా దేవా కోటాగనున్న వయ్యా చాటించెదా నీదు ప్రేమన్ చాటించెదా నీదు ప్రేమన్ సాటిలేని ప్రియుడా సాటిలేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్న మిలలో
ప్రజలమయున్న మీలలో పాట సంఖ్య 737, పాత పుస్తకాలు 721, 737, 721. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధారించి దీనుడైతివి. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును చూచుచు. ప్రేమగల ఓ ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తమునిచ్చితివి. ప్రేమగల ఓ ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తమునిచ్చితివి. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ స్వరూపమును నేను చూచుచు. ప్రభువా నీవందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరునూ నాశింపక ఉండవలెనని. ప్రభువా నీవందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరునూ నాశింపక ఉండవలెనని. నేను సహించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సహించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది.
నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును చూచుచు, యేసుని స్వరూపము గల్గి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము గల్గి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలలో 75వ పేజీ. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మహాపరలోక తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు నీ రెక్కల చాటును భద్రపరిచారు, సజీవులుగా ఉంచారు. స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, ఒప్పుకోలు చేసే భాగ్యం ఇచ్చారు. మీకు వందనం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా ప్రభా, మరి మేము ధర్మశాస్త్రం మీద ఆశ్చర్యమైన సంగతులు చూసి మా కన్నులు తెరవండి. మీరు మాతో మాట్లాడుతురండి, మా గమనం నీ వైపు నుండి సహాయపడుతురండి. ప్రభా, మీ కృపను విస్తరింపజేస్తురండి, మీ అభిషేకం అనుగ్రహిస్తురండి, మీ రక్త ప్రోక్షణం తెచ్చుకుంటాం. ఆ యొక్క దాసుని నిలబెట్టి వాడుకుంటామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని ఇచ్చినాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని. ప్రభునందు ప్రేమ దేవుడు ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? మానవునికి ఏం కలుగుద్ది? శోధన. ఈ శోధన అనేకమైన రీతిలుగా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తాం. అసలు దేని చేత శోధనలు కలుగుతాయి? దేని చేత శోధనలు కలుగుతాయి? ఒకవేళ మనం చూడగలిగితే ఒక 4 సంగతులు మనం చూస్తాం. మనము దేని చేత శోధింపబడతా ఉన్నామో కదా, దీని నుంచి మనం ఏం చేయాలా? విడిపించబడాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లు
ప్రార్థన చేయడని చెప్పి. ఇప్పుడు చూడండి, మన పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను మనలను శోధనకు గురి చేసేటువంటి వారిలో మొదటిది ఎవరంటే సాతాను. సాతాను మళ్ళీ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ శోధన నుంచి నువ్వు విడిపించబడాలంటే నీకుండే ఒకే ఒక్క ఆయుధము ఏంటది? ప్రార్థన. దేవుడు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి. ఇప్పుడు శోధన ఎవడంటే అపవాది. ఎవడాడు? శోధకుడు. అందుకనే ఆ శోధకుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. మత్తయి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చు. ఇప్పుడు వీడెవడు? శోధించేటువంటి వాడు అన్నమాట. ఈ శోధన నుంచి తప్పించబడాలంటే నీకుండే ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన తప్ప ఆ శోధనలోంచి నిన్ను తప్పించి ఏది కూడా లేదు. మన దగ్గర ఉన్న ఏది కూడా ఆ శోధనలో నుంచి ఏం చేయలేము. ఇప్పుడు మనం ఎంతో బలం గలవారం అనుకుంటే అపవాది మనకన్నా బలము గలవాడు. మనం ఎంతో జ్ఞానం కలిగిన వారం అంటే మనకంటే అపవాది జ్ఞానము కలిగినవాడు. మనం ఎంతో ధైర్యవంతులు అనుకుంటే అపవాది నీకన్నా ధైర్యము కలిగినవాడు. వాడితో నిన్ను పోల్చుకోవడానికి నీకు సామర్థ్యం ఉండదు. కాకపోతే అపవాది కంటే బలవంతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఆయన వాడికంటే, అందుకే సాతానును కాళ్ళ కింద శీఘ్రముగా, ఆయన వాడికంటే బలవంతుడు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే కదా, నువ్వు ఏ సమయంలో కూడా అపవాదిని నీ శక్తితో గెలవలేవు. వాస్తవం ఇది. ఎందుకంటే వాడు నీకన్నా నాకన్నా. నువ్వు ఆయన ఆశ్రయిస్తే తప్పక ఏం చేస్తావు? వాడిని గెలుస్తావు. అందుకే దేవుడు చెప్పాడు, ఆ చోట చేరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలా? ప్రార్థన చేయి. వాడు శోధించడమే పని, వాడు ఇంక ఏ పని లేదు. నీ బలహీనత ఏంటో వాడికి తెలుసు, వాడు శోధిస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాడు శోధిస్తూ ఉంటాడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు విజయం. నువ్వు ప్రార్థన పెడితే మానేసావో అప్పుడు వాడికి ఏమవుతుంది? విజయం వచ్చేస్తుంది. నువ్వు మానకూడదు. నువ్వు శోధింపబడే సంగతి ఏంటో నీకు తెలుసు కదా. నువ్వు దేని చేత శోధించబడతా ఉన్నావో. ఇప్పుడు సాతాను వాడిలోకి ఏం చేసింది? అప్పుడు వాడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనము శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు వాడు పడుకోడు, వాడికి నిద్ర. అందుకనే ఎవరిని మింగుదడానికి సాతాను గర్జించే సింహాలు ఏం చేస్తూ ఉన్నాడు? తిరుగుతా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నేను మనల్ని శోధించేది ఎవడంటే మొదట సాతానుగాడే. వీడు మనలో ప్రవేశించకుండా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. నువ్వేమో ఆహ్వానించకలేదు దీన్ని. సాతానుగాడు నువ్వేం చేయకలా? ఆహ్వానించకలా. దేవుణ్ణి అయితే ఆహ్వానిస్తే వస్తాడు, కానీ సాతానుగాడిని ఆహ్వానము చేయకల్లా. వాడికి సరాసరి వచ్చేయటమే కదా. అది ఎంత బుద్ధిమాలిన పని కదా. నువ్వు ఎవరింటికి వెళ్తావు, ఎవరింటికి వెళ్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? తలుపు కొడతావు, లేకపోతే సరాసరి వెళ్ళిపోతావు లోపలికి. అలా వెళ్ళకండి ఎప్పుడు. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి. ఆహ్వానిస్తే వెళ్ళాలా, లేకపోతే నీకు పని ఉండి వెళ్తే గుమ్మం దగ్గర నుంచి వాళ్ళు ఏ పనిలో ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో కదా. సంతోషంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, లేకపోతే విచారంలో ఉన్నారు, మనకేం తెలుసు? ఎదుగుతా ఉన్నావా? అకస్మాత్తుగా ఒకసారి వస్తాను తనకి, అది కాదు.
మనకు తనిఖీ చేసే పని ఏమి లేదు. ఉందా? ఏమి లే. నువ్వు ఆడు డైరెక్ట్గా చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలా, వాడిని నువ్వేమి ఆహ్వానము ఎంచక్కర్లా. మీ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంది, ఆహ్వానిస్తూ వస్తామా, ఆహ్వానించకుండా చేస్తామా? ఆహ్వానిస్తూ వచ్చేవాడు ఎవడు? ఆహ్వానిస్తూ వచ్చేవాడు ఎవడు అమ్మా? ఆహ్వానిస్తూ వచ్చేవాడు ఎవడు? మర్యాదస్తుడు. కొంతమందికి ఆహ్వానం అక్కర్లా, అదవుతుంది, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు సరైనటువంటి వారు కాదు. ఉదాహరణకు మనకు మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ భోజనాలు ఆడుతూ ఉంటాం. కొంతమంది దారికి పోళ్ళు వచ్చి ఆగుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇద్దరు వచ్చారు మొన్న తింటా ఉన్నారు, పోలే మందిరమే కదా, తింటే వాళ్ళకి ఆశీర్వాదం, అది వేరే విషయం. జ్ఞాపకం పెట్టుకోనండి, సాతానుగాడు నువ్వు పిలవక్కర్లేదు, దేవుణ్ణి పిలవాలా. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వస్తాడు ఆయన, రాడు. వీడికి తీయక్కర్లా. వీడికి అవమ్మ అపవాదిని ఏమైనా ఏమైనా ఆహ్వానించిందా? ఆహ్వానించడా. ఆడికి ఇంకా అదే పని. ఏ పని? ఏ పని? ఏ పని చెప్పాలి? అపవాదికి ఏ పని? శోధించడమే పని. ఏదో ఒక రీతిగా శోధించేయాలి, ఏదో రీతిగా శోధించేయాలి. ఈ ఉదయకాల సమయంలో వాడి నుంచి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ప్రార్థన. ఏదో ఒక శోధన. ఇప్పుడు నువ్వు ఇస్కరియోతు యోధ వాళ్ళలోకి ఏం చేసిందంట? ప్రవేశించేద్దే. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రభా ప్రవేశించిందంటే నష్టమే. అది కాని ఏదైనా ప్రవేశించింది అనుకో లోపలికి, నష్టమా లాభమా? రాత్రి మిగిలిపోయిందో 2 రోజులు మిగిలిపోయింది, తినేసావు. ఇప్పుడు లాకి ఏం చేస్తుంది? పాడైపోయింది కదా, దాన్ని తినకూడదు. కొన్నిసార్లు మానవుడికి ఏం చేస్తుందంటే నష్టం చేస్తాడు. శోధకుడు లోనకొస్తే ఏమని చేస్తాడు? ఏం చేస్తాడు? నష్టమే చేస్తాడు, లాభం అస్సలు చేయడు. వాళ్ళు ఇప్పుడు సాతానులో ప్రవేశించింది ఏమైనా లాభం తెచ్చిందా? తెలేదా? నీ జీవితం కూడా అంతే, నష్టమే. కాబట్టి వాడిని నీలో ప్రవేశించుకు నువ్వేం చేయాలా? అంతే. వాడి నాలోనికి వచ్చాడా, నీ పని అయిపోయినట్టే. నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ప్రభా నాలో ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. ఇస్కరియోతు యోధలో ప్రవేశించింది, ఏమైనా లాభం వచ్చింది దానికి? ఏమైనా లాభం వచ్చిందా? నడివికి బదిలీ చనిపోయాడు, ఊరు పెట్టుకుని. అండ్ మనలో ప్రవేశించడము చాలా మరి నష్టం. కాబట్టి ఏమైనా ప్రార్థన చేయాలి? దేవుడు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఇప్పుడు వీళ్ళు ప్రవేశించేసింది, ఇస్కరియోతులో ప్రవేశించేసింది, నష్టమేనా? నువ్వు ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలా? ఆ శోధకు నాలోనికి రాకుండా నువ్వేం చేయాలా? ఎందుకంటే ఆయన ఉంటే రాడు, అతడా రాగలడా? యేసుప్రభు నీలో ఉన్నాడు అనుకో, సాతాను కూడా రాగలడు నీ దగ్గరికి. నువ్వు ఆయన్ని విడిచిపెడితే నీ దగ్గర వస్తాడు తప్ప ఉంటే రాలేడు. ఆయన కంచేసాడు అనుకో నీ చుట్టూ, తీగలరా ఎవడైనా? అమ్మా చెప్పాలి, తీయలేడా? చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి అమ్మా. ఆయన చుట్టూ నువ్వు కంచేసావు కదా, మరి కంచే తెలవస్తాడు లోపలికైనా. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రభువా శోధనలో ప్రవేశించడం ఏం చేయాలి నువ్వు? శోధన ఎవడు తెస్తాడు? మొదట అపవాది, సాతాను. అదవుతుందా? ఇది మొదటి. రెండోది చూస్తామా? చూడండి, రెండోది మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం. క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. అమ్మా చదువు. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండ్రి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై. అది ఇప్పుడు రెండవదిగా మనల్ని పాడు చేసేది ఏంటంటే ధనాపేక్ష. ఇది కూడా ఏం శోధన? ఇది మామూలు శోధన కాదు.
కాబట్టి దీని నుంచి ఏం చేయాలి మనం? అమ్మా, దీని నుంచి ఏం చేయాలి? ప్రభా, ఇది నాలో ప్రవేశించకుండా ధనాపేక్ష ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది దేవుని వాక్యం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ఈ సమస్తమైన కీడులకు మూలమైన దాన్ని ఎంత దూరంగా ఉంచాలా? కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు వస్తే ఏదో నష్టం వచ్చేస్తుంది, దూరంగా పెట్టాల. మంచిగా ఉండరు, ఎందుకంటే వారి సమస్తమైన కపటంతో నిండి ఉంటారు. ఏంటది? నీ ఇంటికి వచ్చి నీకు మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే ఎంత లాభం చెప్పు. ఏమండి, మేము ఇంటికి వచ్చాము, నీకేం తేలేదు, లేకపోతే ఏం మంచి చెప్పాలి చేయలేదు కదా, కానీ వెళ్ళేటప్పుడు నీది పట్టుపోయాడు అనుకో కదా, లాభమా నష్టమా? నీకు కీడు చేయకుండా ఉంటే చాలు, మంచి చేయకపోయినా పర్లా. అడుగుతా ఉన్నావా? ఆ సాతానుగాడు కీడు చేస్తాడు, మంచి చేయడు. యేసుప్రభు ఇంటికి వచ్చాడు అనుకో, ఏమవుతుంది చెప్పండి? జక్క ఇంటికి యేసుప్రభు వచ్చాడు, ఏమైంది చెప్పాలి? మంచి జరిగిందా? పేతురు అత్తింటికి యేసుప్రభు వచ్చాడు, అది పేతురింటికి వచ్చాడు, మంచి జరిగిందా? జరిగింది, జరగలేదా? మరియా మా అత్తింటికి యేసుప్రభు వచ్చాడు, ఏం జరిగింది? అపవాది వస్తే మంచి జరగదు. ఆడికి మంచి చేయడం రాదు, ఆడికి చెడు చేయటమే. వాడి జీవితంలో మంచి చేసినట్టు లేదు. నువ్వు చదువు, వాడు ప్రవేశించిన వాడి యొక్క జీవితాల్లో శానది ఏం పెట్టినాడు, ఎక్కడున్నాడు? మంచి చేయడం రాదు అసలు. ఆ బాల్యం నుండి పట్టింది, వాడి నిప్పుల్లో నీళ్ళలోనే ఏం చేస్తుంది? నాశనం చేయాలనే తలంపు ఒకటే. వాడు బాల్యం నుండి ఏం చేయాలంటే వాడిని, మన జీవితంలో ఆడు అంతే. వాడు నువ్వు కూడా ప్రార్థన, ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? నీ కొడుకు కోసం ప్రార్థన చేయాలి, నీ కూతురు కోసం ప్రార్థన చేయాలి, నీ భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు ప్రభావ సాతాను వీరలు ఏం చేయకూడదు, ఆ ప్రవేశించి నాశనం చేయద్దు, అంతే. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అది ప్రవేశిస్తానికి ఆడేం పిలవక్కలేదు, అని ఏదో రకంగా దూరేస్తాడు. నువ్వేం చేయాలి కదా? పాముకి ఎంత కన్నం ఉంటే చాలు, ఏం చేద్ది? ఇక్కడ అన్ని పాములే కదా. మన పెద్ద పాము వచ్చింది, నేను బొబ్బాయికి వద్దామని అక్కడ అదేంటిది గుర్రం వేసుకుని ఎక్కుతా ఉన్నాను. అప్పుడు ఎక్కుతుంది పాము, ఈ మాత్రం లావుంది, పడుకుంటే పాస్టర్ గారిని పిలిచాను, ఏమి గమ్మురాండి వచ్చింది పాము. అది నేను దిగేసిను, అది మమ్మల్ని చూసింది. సరే అని చెప్పి చూస్తూ ఉంటాయని తొప్పలు కదా, అది మాయమైపోయింది. దాన్ని పరీక్ష పెట్టి చూస్తాను ఎక్కడికి వెళ్ళిపోయింది అని. ఎందుకంటే అది అంతా కళ్ళలో పెట్టేసి తలకే పైగా మమ్మల్ని చూస్తుంది. అది మేమేం చేస్తున్నామని ఇక్కడే మన గోడ పక్కన కదా అడుగుతూ వచ్చేస్తాడు. ఆడికి ఎంత స్థలం, మనకి ఎంత స్థలంలో వచ్చేస్తాడు, దూడిపోతాడు అంతాడు. నువ్వు ప్రభువా, నా కుమారుల్లో ఏం చేయకూడదు, వాడు నా కుమార్తెలో ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే నష్టమే కదా. కొన్ని ఉన్నాయి శరీరానికి హాని చేసేటువంటి వైరస్లు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు అంత కరోనా చూసాం కదా, అది లేదా ప్రవేశించింది నష్టమేనా? ఊపిరితిత్తులు ఏం చేద్ది, పాడు చేసేది. ప్రభువునందు ప్రేమింటి ప్రవేశించకుండా ఏం చేయాలి నువ్వు? ప్రార్థన. ఇప్పుడు మొదటిది ఏంటి? రెండోది ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కిడుకు అననీయ సప్పేరులో ప్రవేశించింది. నష్టపోలేదా? అందుకనే ఎల్లప్పుడూ ఏం చెప్పు, అసలు ఇది సమస్తమైన కీడుకు అన్నిటికీ మూలం ఇదే, అన్నిటికీ మూలమే. దీని నుంచి ఏం చేయాలి నువ్వు? విడిపించకూడదు. ప్రభా, దీన్ని నాలో ప్రవేశించకుండా ఏం చేయాలి నువ్వు? అందుకే డబ్బు అపోస్తుల పాదం దగ్గర పెట్టారంట. ఎక్కడ పెట్టారు? అది అక్కడే ఉండాలి, నెత్తికెక్కిందా నేను దొక్కేద్ది. అది దాన్ని పెద్దగా లక్ష్య పెట్టకూడదు, అది అవసరమే, ఎంతవరకు ఉండాలి అంతవరకే. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే మానవులందరూ దాని కొరకే బతుకుతూ ఉన్నారు. ఎంత వచ్చినా ఏం లేదు, వారికి తృప్తి లేదు కదా. నేను ఆయన ఎవరో చెప్తా ఉన్నాడు, ధనవంతులు ఏమైనా బాగున్నారనుకుంటున్నారా కదా? సాయంత్రం ఆడు ఎంత సంపాదించినా
సాయంత్రం అన్నం తినే యోగ్యత వాడికి లేదు, చపాతీయే. కాకపోతే ఏంటంటే దాని దాని అదంటే ఏదో లోకం యొక్క మాయ అట్లా ఉంటుంది అంతే కదా. ఇది రెండవది. మూడవది చూడండి, మనలో ప్రవేశించుకున్న ప్రార్థన చేసిన సంగతులు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 9:5. కావున లోగడ ఇచ్చేది మనం మీరు చెప్పిన ధర్మము ఇది పిచ్చిదితనం. ప్రభు పనుల్లో ఏముండకూడదు, మనకి ఇది ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది మనం పిచ్చినతనంగా దేవుని దగ్గర ఎలా ఉండాలి, మనము ధారాళంగా ఉండాలి, పిచ్చినతనంగా ఉండకూడదు. డబ్బు దగ్గర కాదు, పని చేసే విషయంలో ప్రభుకి ఆ పని చేసే విషయంలో. ఏ పని? ఈ పని కాదు, మందిరంలో తుడిసే పని కాదు, సువార్త చెప్పే విషయంలో, ఆత్మలు సంపాదించే విషయంలో. అందుకే పౌలు అంటాడు, నేను పనార్పణంగా ఏం చేస్తూ ఉన్నాను, పోయబడతా ఉన్నాను. నేను పనార్పణంగా పోయబడతా ఉన్నాను. జరుగుతూ ఉన్నారా? పిసింతనం లేదు ఆయన దగ్గర పని విషయంలో. ఇది ఎన్నోది? ఇది మొదటిది. నువ్వు ఏం ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా, అపవాది నాలో, నా కుటుంబంలో, నా బిడ్డలు ఏం చేయకూడదు, ప్రవేశించకూడదు. అది ప్రవేశిస్తుంది. సాతాను ఏం చేస్తుందంట? బైబిల్లో మనం చూడగలిగితే ఎన్నో సంగతులు ఉన్నాయి, సామాన్యమైన సంగతులు కాదు ఇవి. మనము వాటిని కనుక చూస్తే సాతానికి ఇవన్నీ ధనాపేక్ష, పిసినితనం, గర్వం, అతిశయం, దుర్మార్గం, ఇవన్నీ వాళ్ళ లక్షణాలే, శోధకుల లక్షణాలే. ఇవన్నీ శోధించబడే సంగతులు. 4వది చూస్తాం చూడండి, చూసి మనం ప్రార్థనకి వెళ్తాం. లోకాసువార్త 9:46. లోకాసువార్త 9:46. లోకాసువార్త 9:46. యేసు అదేనా? లోకాసువార్త 9వ అధ్యాయము అది ఇక్కడ లేవు నువ్వు. 46 చదవండి. తమలో ఎవడు గొప్పవాడు అని. ఇప్పుడు చూడండి, గొప్ప ఏంటంట? ఇది మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుందా, పాడు చేయదా? ఇది ప్రవేశించింది అనుకో, నిన్ను పాడు చేస్తుంది. ఉదాహరణకు బాబేలు గోపురం కట్టుకుంటా ఉన్నారు. ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? గొప్ప కోసం. నువ్వు గొప్ప కోసం ఏది చేయకు. మానవుడంతా గొప్ప కోసం చేస్తాడు కదా. మానవుడంతా గొప్ప కోసమే. మొన్న కానీ ఒక వీడియో చూశాను కదా. బయట ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు తినే విధానము, ఇంటి దగ్గర తినే విధానం చూపెడతాడు కదా. అందరూ చూస్తూ ఉన్నారని ఎలాగూ లిమిట్గా ఈ 4 ఏళ్ళతో ఏం చేస్తుంది ఆవిడ? ఇంటికాడైతే ఎలాగ అడుగుతాం? ఇది దేనికో ఇదంతా? ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, యాత్రా జీవితంలో ప్రవేశించకుండా సంగతులు ఆ చోట చేరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించవలని చెప్పాను. ఆయన ప్రార్థించమని చెప్పిన సంగతులు 4 చెప్పాను. మొదటి, శోధకుడు లేదా అపవాదిని మీరు ఏం చేయకూడదు, ప్రవేశించకూడదు. ప్రార్థన, ప్రభువా, నా కుటుంబంలో అపవాది ఏం చేయకూడదు, ప్రవేశించకూడదు. నీ పనే అది. కాపలా కాసే పని ఎవరిది? ప్రార్థన ద్వారా కాయాలి. బిడ్డల్లో, భర్తలో, ఇరుగు పొరుగు వాళ్ళు ప్రవేశించే మనకు నష్టమే కదా. ఇప్పుడు వారికి నీకు ఏం తాగు ప్రవేశించాడు, దెబ్బలాడాలా, వాళ్ళు పోట్లాడతా, నువ్వేం చేయాలి? దెబ్బలాడాలి కదా. ఇప్పుడు నీకు నష్టమే కదా. అందుకే పలు పర్యాయంలో ఏం చేస్తామంటే నష్టపోయినా కానీ వదిలేస్తూ ఉన్నాం. నష్టపోయినా కానీ ఏం చేస్తా ఉన్నాం? ఇది మొదటి. రెండవది, అది సమస్తమైన కీడులకు దాని కూడా కదా. అది సంపాదించి కట్టేయాలి, ఏమొద్దు. కట్టినా తీసుకుపోం. కాబట్టి మనకు తగినంతగా
ఇది 2. మూడవది పిచ్చినితనం. ప్రభు పనులు ఏమనకూడదు. ఇందులో ప్రవేశించింది అనుకో, అదిగా తగిన దానికన్నా తక్కువకి ఇచ్చి లేమికి వచ్చేవారు తగిన దానికన్నా తక్కువకి ఇచ్చి ఏం ఉపయోగం? 3. నాలుగవది అంతే. ప్రవే ఎన్నో ఎన్ని లక్షల నుండి ఇది 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 మనం ప్రార్థన పెట్టుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం చెప్పుకోవచ్చు, జీవితకాలం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇది ఈ 4 సంగతులు. మొదటిది అమ్మా సాతాను. రెండవది, మూడవది, నాలుగవది తను తాను తగ్గించుకునేవాడు, తను హెచ్చించుకునేవాడు. ఇది శిష్యులనే ప్రవేశించింది. నీలో నాలో ఎంత? కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప అందరూ సమానమే. చెప్తున్నాను, నేను మీకంటే తక్కువ వాడిని. అదవుతుందా? నేను ఇక్కడ ఉంచున్నానంటే గొప్పవాడిని కాదు అర్థం. యేసుప్రభు వారు ఆయన ఆయన తువాలను విప్పి ఏం చేశాడు? శిష్యుల పాదములను అడిగాడు. మేము అందరూ మాదిరిగా ఉండాలి. గొప్ప కాదు ఇది. ఇంకో రకంగా చెప్పాలంటే తీర్పు మా దగ్గర మొదలవుతుంది. మీకు ఒక దెబ్బ అయితే మాకెన్ని ఇప్పుడు ఆడు గొప్పడు? మీరు గొప్ప, నేను గొప్పనా? చెప్పాలి మీరే. నాకు 2 దెబ్బలు. అర్థమవుతుందా? కాబట్టి మనము గొప్ప అనే దాన్ని ఏం చేయకూడదు, మన జీవితంలో రాకూడదు. ఆవిడకి ఏదో ఉంది, ఉంటే ఉంటుంది, మనకేమి. అది దాన్ని బట్టి ఆమె గొప్ప అనుకుందంటే నష్టమే. ఆ భక్తుడైనటువంటి యోహాన్ అంటాడు, ఆయన చెప్పులు వారం ఇప్పటికైనా నేను పాత్రుడును. ఆ మాట ఎంత గొప్ప తెలుసా? ఎందుకంటే స్త్రీలు కన్ని వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్ల. అంత గొప్పవాడు ఆయన అంటాడు, ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనా నేను పాత్రుడును. మరి ఇంకేంటి చెప్పండి? మన జీవితంలో గొప్ప అనేది పెట్టుకోకూడదు. అసలు మనం ఎవరితోనూ పోల్చుకుంటేనే వస్తుంది గొప్ప. యోహాను గొప్పవాడా, పేతురు గొప్పవాడా? కదా, అది కాదు. ఆయన గొప్ప అయిన దగ్గర మనం గొప్ప. మనము దేవుని వైపు చూసామనుకో, ప్రవేశిస్తాయి ఇవి. శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలా? ప్రార్థన. కాబట్టి ఈ ప్రవేశించకుండా ప్రార్థన చేయటం కొరకాయ దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకాయ ప్రార్థన చేయండి. రేపు సాయంత్రము మరి సమస్యగూడెం బ్యాటరీలో మీటింగ్ ఉంది, కృతజ్ఞత కూడిక. అన్నం తీసుకురామన్నారు. మీరు వస్తారా? వస్తే ఆటో పెడతాం. రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి బేద దేవదాస్ గారు వస్తున్నారు వాక్యం చెప్పడానికి. సంఘానికి అందరూ ఆహ్వానం ఇచ్చారు. మీరు వచ్చారనుకోండి, ఆటో పెడతాం. కాబట్టి చెప్పండి, వస్తారో రాదో. ఆ కుడి కొరకై ప్రార్థన చేయండి. తర్వాత క్రిస్మస్ పరిచర్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నిలబెట్టి వాడుకుంటూ కొరకై, నన్ను ఆయా చోట్ల నిలబడుతున్న దైవదాసుని వాడుకుంటూ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇది 2. మూడవది, సంవత్సరాంత పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. సంవత్సరాంత పరిచర్య కొరకై ప్రార్థన. ఇక్కడికి టైటస్ అని వస్తారు, నేనేమో మచిలీపట్నం వెళ్ళాలి. ఈ ప్రయాణం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ వాడబాటు కొరకై మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 31 రాత్రి 3 తారీఖు పరిచర్యలో దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రికంగా వాగ్దానాలు అవసరం మనకు. దేవుడు అవి శుభకరమైన ఆనవాళ్ళు మనకు దయచేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి బ్రాహ్మగూడెం బేతేల్లో పని జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా పని జరుగుతూ ఉంది. సోమవారం ఆ పక్కన కూడా పని జరగాల. వాటి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా క్రిస్మస్కి బ్రాహ్మణుడు బేతేలుగా ఆహ్వానించారు. మీరు అందరూ మరి రావాలని వెళ్ళాలని తలుస్తూ ఉన్నాం. ఆటో పెడతాము. ఉదయకాలం 10 గంటలకు అక్కడ మీకు కూడిక, అనంతరం భోజనాలు, ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేయచ్చు. కాబట్టి క్రిస్మస్కి ఇక్కడ మనకి ఏ పరిచర్య ఉండదు. మనకి ప్రతి సంవత్సరం జరిగేట్టు అక్కడ మనము క్రిస్మస్ పరిచర్య ఆరాధన కలిగి ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత మరి బిడ్డలకు ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. ఈ బీటెక్ పెర్సిజాయ్, మెర్సిజాయ్, సుకీర్తి, నిస్సి జాన్సన్ ఇట్లాంటి వారికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నీ బండి తాళనుకో. తర్వాత
ఈ సంవత్సరాంత పరిచర్యలో చాగళ్ళు 27వ తారీఖున ప్రత్యేకమైన కూడిక ఉంది. 27 మనకు మళ్ళీ సువార్త కూడా ఉంది. సంఘానంతా ఆహ్వానించారు. చాగళ్ళు పరిచర్యకు కూడా మీరు ప్రార్థన చేయండి. 23వ తారీఖు సోమవారము అబ్రహాం గారి కుమార్తె యొక్క ఇంటి గృహప్రవేశం నిడదవోలులో. ఆ గృహప్రవేశం కొరకే కూడా, ఆ కూడిక కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన మనం ఏమిటంటే, సహోదరి హారిక, మరి అహరోన్ గారు చిన్నాన్నగారు కూతురు, ఆమెకు కొంత దేహంలో అనారోగ్యం ఉంది. మరి డయాలిసిస్ కూడా వెళ్తూ ఉంది. బిడ్డ కనికరించబడి మరి క్షేమం పొందినట్లుగా, మరి ఆ యొక్క రోగం బిడ్డను విడిచిపెట్టినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. హారిక, ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు ఏదైనా ప్రార్థన ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాం. మరి జ్ఞాపకం చేసుకునండి. కాళ్ళు ఆగుతుంది ఎవరి బిడ్డ, దేవుడు కనికరించి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దివ్య చదువుతా ఉంది, ఎమ్మెల్యే చదువుతూ ఉంది. మరి బిడ్డ మంచిగా రాయడానికి తగిన జ్ఞాన బిడ్డకు అనుగ్రహించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. విత్తబడిన వాక్యం బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. అది మంచి నేల విత్తనం వలె ఉండి 30 ఫలింపులను తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వర్షంలోని పరిచయం జ్ఞాపకం చేసుకోనండి. సంఘ సభ్యులు విశాలపరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా ప్రభా, మరి నేను కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించుడు సహాయపడుతారండి. అపవాది నాలో ప్రవేశిస్తాను అనేక పర్యాయములు వాడు నష్టం చేస్తూ ఉన్నాడు. వాడిని నేను జయించలేను. వాడు నాలో ప్రవేశించకుండా మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాడు నాలో ప్రవేశించకుండా మీరు సహాయపడుతారండి. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. ధనాపేక్ష నుంచి నన్ను విడిపిస్తారు ఉంది. దాని వైపు చూడకుండా మీరే సహాయపడతా ఉన్నారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయితే సమస్తము మేలుకరంగా జరుగుట కొరకే దాని నుంచి నన్ను విడిపించి మహిమ తెచ్చుకుంటాను. ప్రార్థన చేస్తుండగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభుజీ, ప్రభా, పిసినితనం ప్రభా, నీ పనుల్లో నేను పిసినితనం కూడా సహాయపడుతారండి. ధారాళంగా ఉండు సహాయపడుతారండి. ప్రభా, ఆమె ధారాళంగా సమస్తం వేసింది. నేను ఇంకా అట్లా లేను, నన్ను అలా ఉండుకు సిద్ధపరుస్తాను. పిసినితనంగా ఉండకుండా ప్రభు చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. గొప్ప అనే సంగతి నా జీవితంలో లేకుండా సహాయపడుతున్నాను. నేను అందరికన్నా నాలో గొప్పదనం చేసుకోవడానికి ఏమి లేదు. అయితే కొన్ని పర్యాయములు ఉంది, వాటి నుంచి విడిపించబట్టు కొరకై సహాయపడుతున్నాను. మీరే నీ కృపను విస్తరింపజేసి సహాయపడుతున్నాను. ప్రభా, మరి హారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డను సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తున్నాను, కృప చూపిస్తున్నాను. ప్రభా, మరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలు నొప్పిని విడిపించి భద్రపరుస్తారండి, సహాయపడుతారండి. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే చదువుతూ ఉంది. ఎగ్జామ్స్లో ప్రభు చూపిస్తారండి. మెర్సిజాయ్ సుకీర్తి, నిస్సి జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. బిడ్డలు అంతే కదా, ఎంతోమంది బిడ్డలు ఉన్నారు మీ మీద ఆధారపడిన వారందరికీ సహాయపడి ప్రభా, మరి తగిన జ్ఞానంతో నింపుతుండే ఎగ్జామ్స్. ఇవాళ ఎగ్జామ్లో కూడా నీ కృపను విస్తరింపజేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పరిచయకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణగూడెం బేతేల్లో చక్కగా జరుగుతూ సహాయపడుతారండి. అక్కడ పనులన్నింటిలో ప్రభా తోడై ఉండండి. మీ దాసులను మీ హస్తాలను బలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. ప్రభా, సోమరంలో కూడా మరి పక్కన ఇంటి విషయంలో పని జరగాలి, చుట్టూ ప్రహరీ విషయంలో మరి మీరు తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. అది కూడా చక్కగా చేయబడి మహిమ తెచ్చుకుంటారండి. ఆ పని కొరకై సామేలు కొరకు విజ్ఞాపన చేస్తాను. గత కాలంలో బిడ్డ కొంత అనారోగ్య పరిస్థితులు వెళ్ళినప్పుడు ఆపరేషన్లో సహాయపడుతూ వచ్చారు. ఆ స్థలాన్ని బలపరిచారు. ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు. దావీదు సమస్తం సంపాదించుకున్న రీతిగా ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా తిరిగి సమకూర్చబడి సహాయపడుతురండి. ఆ పని విషయంలో బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తురండి. మరి ఆ పని చేయట్లో తగిన నైపుణ్యం దయచేస్తారండి. ఎవరైతే సహాయపడాలని తలస్తూ ఉన్నారో వారందరూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఆయన భార్య బిడ్డల కొరకు మిషన్తో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాం. జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కాళ్ళను కూడా ముట్టి స్వస్థపరుస్తారండి. మరి సహోదరి బిడ్డలు వారి కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరాంత పరిచయకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు టైటస్ గారు ఇక్కడ ఉండాలి, మీ సహాయం దయచేస్తారండి. నేను మరి మచిలీపట్నంలో ఉండాలి, సహాయపడుతారండి. పరిచర్య అంతట్లో కృపను విస్తరింపజేస్తారండి. ప్రభాని అభిషేకం అనుగ్రహిస్తారండి. చేరు వచ్చిన సంఘ బిడ్డలకు మేలు క్షేమము ఆత్మీయ క్షేమము నీకు మహిమ
ఆరోపించబడి కొరకే వాడుకుని మహిమ ప్రయాణాలన్నింటిలో సహాయపడుతున్నారండి. ప్రభా ఇప్పుడు ఈ వారంలో గడిచే రాబోయే వారంలో జరగవలసిన కుడిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు ప్రభా మరి సోని గృహ ప్రతిష్ఠిత కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. 27వ తారీఖు చాగలు బెత్లెహేములో యానివర్సరీ కొడుకు సువార్త కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు శనివారం సాయంత్రము మరి సమస్యలు కృతజ్ఞతాకుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం నీ దాసుడు మరి బేదర దేవదాస్ గారు హైదరాబాద్ నుంచి రావాల్సిందిగా ఈ ప్రయాణంలో మీరే సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. ఇలాగూ ఈ పరిచయం కూడా విజ్ఞాపన చేస్తాము. రానున్న దినాల్లో శమలోని పరిచయం దీవిస్తారండి, సంఘ సేవ సహాయపరుస్తారండి, ప్రాముఖ్యంగా నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ప్రభా 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రభా ఎక్కువగా ప్రభా నీ ప్రజలంటి వారు సమకూడలేకపోతూ ఉన్నారు. మీరు ఏలవెలిసి పిలిచి సమకూర్చి ప్రభా నీకు మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తావు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను గ్రహిస్తారండి. ప్రభు కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉంటున్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా ప్రభా మరి ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థించుడు సహాయపడుతారండి. ఈ యొక్క మనవలన్నీ కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఇంకా ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలా వారందరూ కొరకు ప్రార్థించిన మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత నేను కూడా ప్రార్థించి కృప చూపిస్తున్నామని నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోషణ తెచ్చుకు నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థన చేయండి.